దేశం ఎటువంటి ఒత్తిడికి తలగ్గదని, వారు అవమానాలను సహించరని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. రష్యాతో చమురు వాణిజ్యం విషయంలో అమెరికా, భారత్ మీద ఒత్తిడి తీసుకురావడం మంచిది కాదని హెచ్చరించారు. భారత్తో రష్యా సంబంధాలపై ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాణిజ్యం విషయంలో ట్రంప్ ప్రభుత్వ ఒత్తిళ్లపై భారత్ ఏనాటికి తలవంచబోదని అన్నారు. ఈ క్రమంలో అమెరికాపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే భారతదేశం ఎప్పటికీ అవమానాన్ని అంగీకరించబోదని అన్నారాయన. అక్టోబర్ 2న దక్షిణ రష్యాలోని సోచీలో జరిగిన అంతర్జాతీయ వాల్దాయ్ చర్చా వేదికలో ఆయన ప్రసంగించారు. భారత్ సహా 140 దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ట్రంప్ ప్రభుత్వం భారత్పై విధించిన వాణిజ్య ఒత్తిళ్లు, ముఖ్యంగా రష్యా ముడి చమురు కొనుగోళ్లను ఆపమని చెప్పడం పట్ల తీవ్ర విమర్శలు గుప్పించారు. భారత్ ఎప్పటికీ అవమానాన్ని అంగీకరించదని స్పష్టం చేస్తూ ప్రధాని మోదీని తన స్నేహితుడిగా పేర్కొన్నారు. 140 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ ఫోరంలో పుతిన్ ప్రసంగం ప్రపంచ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీసింది. పుతిన్ ప్రసంగం ప్రారంభంలోనే అమెరికాపై ఎదురుదాడి చేశాడు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు తగ్గించమని భారత్పై ట్రంప్ ప్రభుత్వం ఒత్తిళ్లు చేయడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టాన్ని కలిగిస్తాయని హెచ్చరించారు. ట్రంప్ ప్రభుత్వం భారత్పై టారిఫ్లు విధించాలని బెదిరించడం ఇది భారత్ వ్యాపారానికి మాత్రమే కాక అమెరికా ఆర్థిక వృద్ధిని మందగించింది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచేలా చేస్తుందని పుతిన్ వివరించారు. ఇది అమెరికాలో ధరల పెరుగుదలకు, ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందని ఆయన అంచనా వేశారు. భారత్ రష్యా సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ భారతదేశం ఎప్పటికీ అవమానాన్ని అంగీకరించదని పుతిన్ స్పష్టం చేశారు. ఒకవేళ రష్యా చమురు కొనుగోలు ఆపితే భారత్కు 9 నుంచి 10 బిలియన్ డాలర్ల నష్టాలు తప్పవని, ఇది భారత ప్రజలకు భారీ ఆర్థిక భారాన్ని కలిగిస్తుందని చెప్పారు. ప్రధాని మోదీ తన స్నేహితుడు అని పిలుస్తూ ఆయన గురించి నాకు బాగా తెలుసు, ఆయన అలాంటి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కాదని ప్రశంసించారు. భారత ప్రజలు తమ నాయకుల నిర్ణయాలను గమనిస్తారని, వారు ఎప్పటికీ ఇతరుల ముందు తల వంచరని పుతిన్ తెలిపారు. ఇది భారత్ యొక్క స్వాతంత్ర్య ఆత్మ, ఆర్థిక స్వచ్ఛందత్వాన్ని సమర్థిస్తుందని ఆయన సందేశం. అమెరికా యొక్క ఒత్తిళ్లు రష్యా భారత వ్యాపారాన్ని బలహీనపరచలేవని, ఇది ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో అమెరికా హోజోమోనీకి వ్యతిరేకంగా ఒక పోరాటంగా మారుతుందని పుతిన్ చెప్పారు. వాల్దాయ్ ఫోరంలో 140 దేశాల ప్రతినిధుల ముందు ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆయన ప్రపంచవ్యాప్తంగా భారత్కు మద్దతును సూచించారు. పుతిన్ ప్రసంగంలో మరో ముఖ్య అంశం భారత్ రష్యా సంబంధాల ఆత్మీయత. ప్రధాని మోదీతో నాకున్న సంబంధం ఆత్మీయత, నమ్మకంతో నిండినదని చెప్పి రష్యా భారత వ్యాపార అసమతుల్యత తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. భారతదేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు ఎక్కువగా కొనుగోలు చేయాలని రష్యా యోచిస్తోందని, ఇందుకోసం డిసెంబర్లో భారత్లో పర్యటించబోతున్నారని పుతిన్ ప్రకటించారు. ఇది 2 దేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా భారత్ రష్యా చమురు దిగుమతులు 2025 చివరి నాటికి 1.2 బిలియన్ డాలర్ల విలువకు చేరే అవకాశం ఉంది. అమెరికా యొక్క ద్వంద్వ వైఖరిని మరింత బలపరిచి అమెరికా న్యూక్లియర్ విద్యుత్ ఉత్పత్తిలో రష్యా యురేనియంపై ఆధారపడుతోంది. మేము అమెరికా మార్కెట్కు 2వ అతిపెద్ద యురేనియం సరఫరాదారులమని పుతిన్ గుర్తు చేశారు. 2025 చివరి నాటికి సరఫరాలు 1.2 బిలియన్ డాలర్లు, 2026లో 800 మిలియన్ డాలర్ల విలువకు చేరుతాయని చెప్పారు. అయినా ఇతర దేశాలపై చమురు కొనుగోళ్ల విషయంలో ఒత్తిడి చేయడం అమెరికా ద్వంద్వ వైఖరికి ఉదాహరణ అని విమర్శించారు. పుతిన్ ప్రసంగం సారాంశంగా భారత్ రష్యా సంబంధాలు ఆత్మీయంగా బలంగా ఉన్నాయని, అమెరికా ఒత్తిళ్లు విఫలమవుతాయని, ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలంగా పనిచేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. మోదీ పుతిన్ స్నేహం, రష్యా చమురు దిగుమతులు, యురేనియం సరఫరాలు ఇవన్నీ 2 దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడతాయని అంటున్నారు. ట్రంప్ను పేపర్ టైగర్ అని చెప్పి రష్యా బలాన్ని హైలైట్ చేస్తూ పుతిన్ ప్రపంచానికి సందేశమిచ్చారు.